మార్కెట్‌లో దొరికే ఆకుకూరలు, కూరగాయలకి, మన పెరట్లో పెంచుకున్న కూరగాయలకి రంగులోను, రుచిలోను చాలా తేడా ఉంటుందండి. అందులోనూ ఈ మధ్య కాలంలో బయట మార్కెట్‌లో కొన్న టమోటాలైతే అస్సలు మగ్గడం లేదు. అలా రబ్బర్ ముక్కల్లాగానే ఉండిపోతున్నాయి. ఎంతైనా మన పెరట్లో పెంచుకున్న కూరగాయలతో చిన్న రోటి పచ్చడి చేసుకొని తిన్నా చాలా అద్భుతంగా ఉంటుందండి. ముందుగా ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి, ఒక స్పూను నువ్వులు, అర స్పూను ధనియాలు, పావు స్పూను జీలకర్ర వేసి ఇలా దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్‌లో ఉన్న నూనెలో మీ కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు కూడా కలిపి వేసుకోండి. చాలా బావుంటుంది. ఇలా దోరగా వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్‌లో ఉన్న నూనెలో శుభ్రంగా కడిగి పెట్టిన మెంతికూర వేసుకొని బాగా వేయించుకోవాలి. నేనైతే కాడలేమీ లేకుండగా ఉట్టి ఆకును మాత్రమే బాగా వేయించానండి. మెంతికూర ఇలా బాగా వేగితేనే మంచి ఫ్లేవర్‌ఫుల్‌గా ఉంటుందండి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి 6, 7 టమోటాలని ముక్కలుగా కోసి వేసుకొని, కొద్దిగా చింతపండు, పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి టమోటాలన్నీ మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. 5 నిమిషాలకి టమోటాలన్నీ ఇలా చక్కగా మగ్గిపోతాయండి. ఇప్పుడు స్టవ్ మీద నుండి దించేసి కొద్దిగా కొత్తిమీర చల్లుకొని పూర్తిగా వేడి చల్లారనివ్వాలి. ఇప్పుడు రోట్లో లేదా మిక్సీలో వేయించి పెట్టుకున్న నువ్వులు, ధనియాలు, జీలకర్ర, మెంతికూర, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, మీ రుచికి తగ్గ ఉప్పు, 4, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇలా మెత్తగా నలిగిన తర్వాత మగ్గించి పెట్టుకున్న టమోటోలు, చింతపండు, కొన్ని పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పచ్చడి మొత్తాన్ని కూడా మెత్తగా కుమ్మేస్తే సరిపోతుంది. ఈ మెంతికూర టమోటో పచ్చడిని మీకు కావాలి అనుకుంటే పూర్తిగా ఎండుమిరపకాయలు వేసుకొని కూడా చేసుకోవచ్చండి. పచ్చడి బాగా ఇలా మెత్తగా నలిగిన తర్వాత గిన్నెలోకి తీసుకొని కొద్దిగా నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, కరివేపాకు పోపు వేసుకొని పచ్చడిలో కలిపేస్తే సరిపోతుంది. ఈ మెంతికూర టమాటో పచ్చడి మీరు వేడి వేడి అన్నంలో కలుపుకొని తిన్నా, చపాతీలో నంచుకున్నా చాలా అద్భుతంగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేసి చూడండి.